ఒక శాస్త్రవేత్త ఒక స్పష్టమైన గాజు విభజనను ఒక ట్యాంక్లోకి జరిపాడు. ఒకవైపు బరాకుడా, వేటగాడు, హంతకుడు అగ్రస్థానంలో ఉండేది. మరోవైపు చిన్న చేపలు ఆహారం అతని ముందు ఈదుతూ ఉన్నాయి. బరాకుడా ఆహారాన్ని చూసింది, దూసుకుపోయింది. బ్యామ్! అదృశ్యగోడ ఆశ్చర్యపోయింది, వెనక్కి తగ్గింది, మళ్లీ దూసుకుపోయింది. బామ్! ఈసారి బలంగా పొరుసులేకి రాయి, తల తిరిగింది. మళ్ళీ బ్యామ్! మళ్ళీ బ్యామ్! అతను ఆగి మూలగా ముడుచుకుని వణుకుతూ ఓడిపోయే వరకు. అప్పుడు శాస్త్రవేత్త గాజును తీసేశాడు. చిన్న చేపలు బరాకుడా ముఖం దగ్గరకు వచ్చాయి. దాని నోటిని తాకాయి, దాని పళ్ల ముందు నాట్యం చేశాయి. బరాకుడా కదలేదు. ఆకలితో వణుకుతూ అంతటా ఆహారం ఉన్నా అక్కడ లేని గోడను మాత్రమే చూసిందే. కొన్ని రోజుల తర్వాత ఆ వేటగాడు విందు మధ్యలోని ఆకలితో అలమటించింది. అది బరాకుడా ప్రవాసం. మిమ్మల్ని నాశనం చేసేది మీ సామర్థ్యం కాదు, అది నేర్చుకున్న నిస్సహాయత. ఒకసారి విఫలమైతే ఎప్పుడు విఫలమవుతామనే నమ్మకం. ఆ గాజు అదొక మానసిక అడ్డంకి. అదెప్పుడో పగిలిపోయింది. అది ఇంకా అక్కడే ఉన్నట్లు మీరు ప్రవర్తిస్తుంటారు. ఇక తిరస్కరణతో ప్రతి తలుపు మూసివేసినట్లు కనిపిస్తుంది. ఒక పతనం మరియు ప్రతి అడుగు ఒక కొండ అంచులా అనిపిస్తుంది. మీరు ఇంకా ప్రయత్నించరు. ప్రారంభించడానికి ముందే మీరు ఫలితాన్ని నిర్ణయించుకున్నారు. కానీ ఇది నిజం. ఆ అడ్డంకి లేదు. ఎవరూ మిమ్మల్ని ఆపడం లేదు, మీరు మాత్రమే. పాత మచ్చలను చూస్తూ ఉండకండి. మీ నోరు తెరవండి, కొరకండి. మీరింకా భయపడుతున్న ఆ అదృశ్య గోడ, అది చాలా సంవత్సరాలుగా లేదు.